నేనేం చెప్పనక్క, అక్షర నీ కోడలే, ఆ పిల్లలు నీ మనవరాళ్లే, పెద్దనాన్నగారు కూడా నీ మనవడే. అందుకని నువ్వే తెలుసుకోక్క. ఏనన్నా అంతే కదా? నువ్వేదంటే అదే అమ్మా. ఏమంటావు నాన్న? ఇంకా అనేది ఏముందిరా, ఇదిగా మా భాగ్యం. త్వరగా వెళ్ళి పిల్లలకి స్నానాలు చేయించు. వీళ్ళ సోది మాటలతోటి వాళ్ళకి లేట్ అవుతుంది. అలాగేనయ్యా. త్వరగా పిల్లలకి స్నానాలు చేయించండి. అలాగేనండి. ఇవ్వండమ్మా. ఓ లేదమ్మా, లేదు. చిన్ని కన్నా వెళ్ళమ్మా. ఇటీవే ఎవరో చేయించడం ఏంటి? నేనే చేయిస్తాను. పద వెళ్దాం. ఏంటి భాగ్యాన్ని వీళ్ళు ఎలా మేనేజ్ చేశారు? దీని వీక్ పాయింట్ నా దగ్గరున్నా భయపడట్లేదేంటి? ఏంటి ఆలోచిస్తున్నావు? పద వెళ్దాం. పదండి పదండి అత్తయ్య. వసై తెంగరదానా, ఏయ్, నాలా ప్లాస్టిక్ సర్జరీ కూడా పనికి రాకుండా మొహం పగలు కొడతాను. అక్షర, అక్క, పిల్లలేదో మాట్లాడుకుంటారు, మధ్యలో నీకెందుకక్క? ముందు వెళ్ళి బాబుకి స్నానం చేయించు. వెళ్ళు. రాజేశ్వరి వెళ్ళు, వెళ్ళి స్నానం చేయించు. టైం దగ్గర పడుతుందని భయపడుతున్నావు కదూ? ఇది శాంపుల్ మాత్రమే. సూపర్ అత్తయ్య. పదండి. ఊరుకో నాన్న, ఊరుకో ఊరుకో నాన్నగారండి, ఊరుకోమని చెప్తున్నాను కదా. ఊరుకోండి. అయ్యో, ఎందుకు ఏడుస్తున్నారు? రాజేశ్వరి, అలవాటు లేని పనులు నీకెందుకు? నీ పంతం వాడి ప్రాణం మీదకి వచ్చింది పాపం. చూడండి అమ్మా, పాప ఎలా నవ్వుతుందో. అయ్యి, అస్సలు నవ్వపట్లేదు చూడండి. అది మా అమ్మ రుక్మిణి, అలాగే నవ్వుతుంది. కొంతమందిలాగా ఏడుస్తూ ఉండదు. అక్క, నేను వేడిగా ఉన్నాయేమోనక్క, చన్నీళ్ళు కలపండి. అవసరం లేదు. మా రామకోటయ్య మసలిపోయిన నీళ్లు కూడా పోసుకుంటాడు. అవునవును, అలాగే పోసుకుంటారు. వదినా, నిజంగా వేడి నీళ్ళు పోస్తున్నావు ఏంటి వదినా? లేదయ్యా, నీళ్లు చల్లగానే ఉన్నాయి. ఆయన ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కావట్లేదు. అయ్యో, ఊరుకోండి నాన్నగారండి, ఊరుకోండి. చూడండి అమ్మా, అసలు పాప నవ్వే ఆపట్లేదు. హే, ఎక్కడ నవ్వుతుందే? పాప నవ్వుతుంది, పాప నవ్వుతుంది అంటున్నావు. నవ్వుతుంది పాప, నువ్వా? నేనే నవ్వానమ్మా. రేఖ, నువ్వు రావే. ఊరుకో. అక్క, ఇక చాలా ఆపేయక్క. లేదమ్మా, ఎండాకాలం కదా, పిల్లలకి బాగా స్నానం చేయించాలి. నువ్వు చేయించు, నువ్వు కాని. ఏంటి కానిచ్చేది? ఇలా ఏడుస్తుంటే ఎలా చేయించేది? ఊరుకోండి నాన్నగారండి. అత్తయ్య, భాగ్యం చేతి చేయించమంటారా? అవసరం లేదు. అవసరం లేదమ్మా. వాడు ఏడుపు ఆపేంత వరకు నువ్వే చేయించు. ఏడుపు ఎందుకు ఆపడో చూస్తాను. అవతల రుక్మిణి చూడు ఎలా నవ్వుతోందో, వీడు అలాగే నవ్వాలి. నీ ఏడుపు కొట్టు మొహమే వచ్చినట్టుంది. ఇంకేం నవ్వుతాడు? వాడు మొహం వస్తే బాగానే ఉండేదమ్మా. ఎవరెవరి మొహాలు వచ్చాయో అలా ఏడుస్తున్నాడు. మీరు ఆపండి. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు బాగా అర్థమైంది. నువ్వు ఆపు నాన్న, ఆపు. నేను కొట్టేనా గిచ్చానా? ఎందుకు నాన్నగారండి ఏడుస్తున్నారు? అయ్యో అక్క, పెదనాన్నగారిని ఏంటా మాటలు? ఏం పెదనాన్నగారో ఏమో, నా ప్రాణాలు తోడేస్తున్నాడు. ఏడుపు ఆపండి నాన్నగారండి, ఆపండి.
చిచి చిచి బుజ్జి. నా పాపేనేమో ఎంత ముద్దొస్తుందో. ఇక్కడ నాన్నగారు ఇలా ఏడుస్తుంటే నువ్వేంటి అక్కడ చూసి నవ్వుతున్నావు? నడు లోపలికి. ఇందాక భాగ్యం, ఇప్పుడు ఇప్పుడు నీ ప్రియమైన అత్తగారు. తర్వాత ఇంకెవరు రివర్స్ అవుతారో? ఉమ్? రేఖ, నీకు అసలు బుద్ధిగానే పెట్టలేదే దేవుడు. నేనేం చేశాను అత్తయ్య? ఏం చేసావా? నేను ఇంత కష్టపడి నాన్నగారి స్నానం చేయిస్తుంటే నువ్వేంటే దాని పిల్లలు చూసి నవ్వుతున్నావు? నేనెప్పుడు నవ్వాను అత్తయ్య? అన్నీ నీకు అనుమానాలే అత్తయ్య. నోరు మొయ్. చేసింది చాలక మళ్ళీ అబద్ధాలు ఒకటి. ఇదిగో రేఖ, నువ్వేమైనా అనుకో, నాకు మా నాన్నగారి తర్వాత ఏదైనా వాళ్ళు నా మనవరాళ్ళే కావచ్చు. అయినా సరే ఇక్కడ నాన్నగారు. నువ్వు నాన్నగారిని పట్టించుకోకుండా తిరిగితే నేను ఊరుకునే ప్రసక్తే లేదు. ఏంటి అర్థమవుతుందా? అర్థమైంది. కానీ నువ్వు కూడా ఏంటత్తయ్య వాళ్ళ ముందు నన్ను కొడతావేంటి? నా పరువేం కాను? వాళ్ళ ముందు చులకనైపోను. ఇప్పుడేదో వాళ్ళు నిన్ను గౌరవిస్తున్నట్టు. అత్తయ్య, అవునే, వాళ్ళు నిన్ను గోంగూరలో పురుగుని తీసి పారేసినట్టు పారేసినా అయినా నువ్వు మాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా దాని పిల్లల వెనకాల తిరుగుతున్నావు. ఛ! నా బాధ ఎవరితో చెప్పుకోను? ఆ తింగర్ది గుర్తు పెట్టుకొని ఉండుంటే ఎన్ని బాధలుండేవి కావు కదా. ఒసే అమ్మా, నిన్ను. ఏంటే బాధపడుతున్నావా? అవును రేఖ, వాడు చీచీ అంటున్నా నువ్వెందుకే వాడి వెనకాల పడుతున్నావు? చివరికి ఆ స్నానాలు చేయించేదానికి కూడా చులకనైపోయాం. అయినా ఆ ఎదవ నిన్ను బాగా చూసుకుంటే నేను వాళ్ళ నోర్లు మోయించేదాన్ని. వాడే వాళ్ళలో దూరిపోతే నేను మాత్రం ఏం చేయను? ఎక్కడికే? ఆ భాగ్యం దగ్గరికి. అసలు అది నన్నెందుకు అలా అందో ఇప్పుడే తేల్చుకొని వస్తాను. వదిలే, వాళ్ళతో మనకెందుకు? లేదత్తయ్య, నేనొస్తాను. దాని సంగతి తేల్చే వస్తాను. రేఖ, ఏంటో ఇది ఎప్పుడు మారుతుందో ఏంటో. ఇవాళిది నా చేతుల్లో అయిపోయింది. నన్ను చూడగానే ఇప్పుడు అమ్మగారు తప్పైపోయింది, ఏదో వాళ్ళలా అన్నానని కాళ్ళ మీద పడుతుంది. ఏంటే నీ పొగరు? నేనేంటి, నా స్టేటస్ ఏంటి, నా రేంజ్ ఏంటి, నా ప్రెస్టేజ్ ఏంటి, నా ఇమేజ్ ఏంటి? అలాంటి నన్ను నువ్వు తినే ముష్టి ఇడ్లీ కావాలంటావా? అసలేమనుకుంటున్నావే నువ్వు? నేనొక్కసారి అందరినీ పిలిపించి నువ్వు రిమోట్ నొక్కేసింది చూపించానంటే వాళ్ళే నిన్ను మెడపట్టుకొని గెంటేస్తారు. మీరు మాట్లాడారు కదా, ఇప్పుడు నేను మాట్లాడొచ్చమ్మా? ఏంటమ్మా, నేను రిమోట్ నొక్కేసింది చూపిస్తారా? ఎట్టా చూపిస్తారు? ఆ కెమెరా నా దగ్గర ఉంది కదా. అది లేకపోతే అదేదో దానేదో అంటారే, దానికి బ్యాటరీ లేకపోయినా పనిచేస్తుంది కదమ్మా. అదే పెన్ ఇచ్చారే, అది కూడా నా దగ్గరే ఉంది. ఇప్పుడు చెప్పండి అమ్మా, నేను మీకు భయపడాలా, మీరు నాకు భయపడాలా? నోర్మోయ్, ఏదో నా దగ్గర నుంచి కెమెరా కొట్టేసి బతికిపోయావు, సంతోషించు. అంతేకాని నేను నీకు భయపడటమేంటి? నాన్ సెన్స్. భయపడాలమ్మగారు,
పసిపిల్లల్ని కెమెరాతో షూట్ చేయమన్నారని వాళ్ళకి తెలిసిందనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? బ్యాటరీ లేని గడియారంలా ఆగిపోవాల్సిందే. ఇప్పటికే మిమ్మల్ని ఏదో చేయాలని వాళ్ళందరూ ప్లాన్ చేస్తున్నారు. ముందు అదేదో తెలుసుకొని జాగ్రత్త పడండి. తర్వాత నా బ్యాటరీ గురించి ఆలోచిద్దురు గాని. ఏంటే ఏముందమ్మా? ఉమ్, ఉమ్, ఉమ్. ఉమ్? అబ్బో వ్యవహారం కొంచెం సీరియస్ అయిందే. చాలా డీప్ గా డిస్కస్ చేస్తున్నారే. వీళ్ళేం మాట్లాడుకుంటున్నారో ఎలాగబ్బా తెలిసేది? మొన్న 25 లక్షల చిట్టీకి ఇన్స్టాల్మెంట్ 4,50,296 ఇచ్చాం కదా. 96 కాదు అక్షర, 92 రూపాయలు ఇచ్చింది. ఆహా అబ్బా కాదండి, 96 రూపాయలు ఇచ్చాం. కాదక్షర, 92 అని చెప్తున్నాను కదా. అరే చెప్పేది వినరేంటి? ఈ దొంగ సచ్చినోడికి ఈ తింగరదానికి తెలివితేటలు బానే ఉన్నాయి. నేను వింటున్నానని ఏదో సోది మాట్లాడుతున్నారా? వాళ్ళకైతే ఇన్ని తెలివితేటలుండవు. వినొచ్చు. అన్నయ్య అంత పని చేయకన్నయ్య, నా మాట వినన్నయ్య. లేదురా, చెప్పినట్టు చెయ్యి. చాలా చికాగ్గా ఉందిరా. ఎంత పని అంటే మమ్మల్ని సెపరేట్ చేస్తున్నారా? వేరు పడతానంటున్నాడా? అయినా ఇంతకాలం లేని చిరాకు ఇప్పుడు ఎందుకన్నయ్యా నీకు? చిరాకు పడుతున్నాడు అంటే దేనికి? అది తెలిస్తే మనకి మ్యాటర్ మొత్తం అర్థమైపోతుంది. అన్నయ్య ఎంతమంది డైటింగ్ చేయట్లేదు, ఎంతమంది సన్నబడట్లేదు, అలాగని లూజ్ అయిన ప్యాంట్స్ వేసుకోవట్లేదా? టైలర్ దగ్గరికి వెళ్తే టైట్ చేసిస్తాడు, సరిపోతుంది కదా. ఓర్ని ప్యాంట్ల గురించి మాట్లాడుకుంటున్నారా? థు. ఛ. ఛ. వీళ్ళంతా నేనున్నానని గమనించే ఇలా మాట్లాడుకుంటున్నారు. లాభం లేదు. నేనున్నా గాని భయపడకుండా మాట్లాడేది జగదీశ్వర్ ఒక్కతే. కానీ మెట్లెక్కి వింటే నీకేం పని అంటారు. ఎలా? చూసావమ్మా, మనం ఏం మాట్లాడుకుంటున్నామో వినటానికి ఎన్ని తిప్పలు పడుతుందో. వీళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ఎలా? మనం ఇలా కామ్గా ఉన్నాం అనుకో, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మనకి తెలీదు. ఏం చేద్దాం? మనం ఇక్కడే ఉంటే ఎవరూ మాట్లాడుకోరు. వీళ్ళ మాటలు వినాలంటే ఎలాగబ్బా? ఐడియా! ఫ్యాన్ తుడుస్తూ ఇక్కడే ఉండి వాళ్ళ మాటలు వింటానా?
వీళ్ళ మాటలు వినడానికి ఇలా ఎంతసేపు తుడవాలో ఎవరు మాట్లాడరేంటబ్బా ఛే. హ. ఏంటమ్మా మీరు ఫ్యాన్ తుడుస్తున్నారు? ఆ నీకెటూ బుద్ధి లేదు హా, నేనైనా ఇల్లు శుభ్రం చేసుకుందామని అయ్యో భాగ్యం 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 పడిపోతానే అమ్మా నేను కూడా ఈ ఫ్యాన్ తుడిస్తే మీరు కూడా బాగా బుద్ధి నేర్చుకుంటారు. పడిపోతానే భాగ్యం అయ్యో భాగ్యం భాగ్యం ఇటు రావే భాగ్యం అయ్యో అయ్యో పడిపోతానే అయ్యో భాగ్యం రావే భాగ్యం స్టోలెట్ ఇవ్వవే అయ్యో భాగ్యం అయ్యో ఇంకెవరైనా వస్తే బాగుండేది భాగ్యం చెల్లెమ్మా చెల్లెమ్మా స్టూలెట్ అయ్యమ్మా అయ్యో చేతులు నొప్పి పెడుతున్నాయమ్మా అమ్మా లేకమ్మా చెల్లెమ్మ వచ్చి కాపాడమ్మా అయ్యో చేతులు లాగుతున్నాయి అమ్మా ప్లీజ్ అమ్మా నా బంగారం కదూ ప్లీజ్ అమ్మా స్టూల్ వేయమ్మా స్టూల్ తెస్తావా నీకు చాక్లెట్ ఇస్తాను లేక కూర్చున్నావేంటి అయ్యో చేతులు నొప్పి పెడుతున్నాయి వసాయి లేక కాపాడవే అమ్మ భాగ్యం నువ్వేనా రావే అమ్మా అయ్యో భాగ్యం అమ్మా అయ్యో అక్క 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 ప్లీజ్ అక్క కొంచెం నాకు స్టూల్ అయ్యక్క అక్క ప్లీజ్ అయ్యో ప్లీజ్ అక్క అక్క చేతుల్లో పెడుతున్నాయి అక్క ఇంకా పట్టుకోలేను అక్క పడిపోయిట్టుగా ఉన్నాను అమ్మా. అక్క ప్లీజ్ అక్క ఏమండి ఏమండి ప్లీజ్ అండి రండి మీరైనా స్టూల్ వేయండి అండి అక్షర బాగా ఉక్కబోస్తోంది, కొంచెం ఫ్యాన్ వేయొచ్చు కదా.